శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. మా భక్తి టీవీని ప్రోత్సహిస్తున్నటువంటి మా ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ 27 జూలై నుంచి 2 ఆగస్టు వరకు గల కాలానికి రాశి ఫలితాలు తెలియచెప్పుకుందాము. గ్రహ స్థితులు ఏ విధంగా ఉన్నాయి, దృష్టులు ఏ విధంగా ఉన్నాయి కూడా అంశాలన్నీ తెలియచెప్పుకుంటూ నివారణ ఎలా చేసుకోవాలి, ఏదైనా దోషాలు ఉన్నట్లయితే అనేటటువంటి ముఖ్యాంశాలన్నీ తెలియచెప్పుకుందాము. ముందుగా గ్రహస్థితులు. మిథున రాశిలో గురు శుక్రులు, కర్కాటక రాశిలో రవి బుధులు, అలాగే సింహరాశిలో కుజ చంద్ర కేతువులు, కుంభరాశిలో రాహువు, శనిగారు వచ్చేసి వక్రించి ఉన్నారు మీనరాశిలో. ఇక వారాంతానికి వచ్చేటప్పటికి కుజుని యొక్క స్థితి కన్యారాశిలోకి మారింది, చంద్రుని యొక్క స్థితి వృశ్చిక రాశిలోకి మారి ఉన్నది. ఈ 2 మార్పులే జరిగి ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అలాగే గ్రహ సమ్మేళనాల యొక్క ఫలితాలను తీసుకున్నట్టయితే గురు శుక్రుల యొక్క సమ్మేళనము చాలా శుభకరమైనది, మంగళప్రదమైనది. అలాగే ఇద్దరు గురువులే, ధనయోగాలు బాగుంటాయి. ఎవరెవరికి ధనయోగాలు ఉంటాయి అనేది మనము రాసుల్లో తెలియచెప్పుకుందాం. ఆ తదుపరి రవి బుధులు, బుధ ఆదిత్య యోగం చాలా చాలా బాగుంటుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అన్ని విధాలుగా మీకు మనశ్శాంతి కావాలో అన్ని విధాలుగాను మనశ్శాంతి ఇస్తారు రవి బుధులు ఇద్దరు కూడా. అది యోగము కాబట్టి ఈ యోగము అంటే బుధాదిత్య యోగము వల్ల ప్రశాంతమైన జీవితం ఉంటుంది, కీర్తి ప్రతిష్టలు ఉంటాయి. అలాగే చంద్ర కుజ కేతువులు, ఇక్కడ చంద్రకేతువుల యొక్క పరిస్థితి కొంచెం అనుమానాలకు దారితీస్తూ ఉంటుంది, రాహు దృష్టి ఉంటుంది కాబట్టి. ఇక చంద్ర కుజుల పరిస్థితి, కుజుని యొక్క దోషం ఏదైనా ఉన్నది అంటే ఆ దోషాన్ని తీసేసి మంచి ఫలితాలను ఇస్తుంది. ముఖ్యంగా వ్యాపార పరంగా మంచి ఫలితాలను ఇస్తూ ఉంటుంది. ఇక దృష్టుల విషయానికి వచ్చినట్టయితే కుజుని దృష్టి రాహు గారి మీద, శని గారి మీద పడుతూ ఉంది. ఇది తప్పనిసరిగా స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, లేదా ఒక్కసారి నవగ్రహ హోమం అయినా చేసుకోవాలి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తూ ఉన్నాను. హృద్రోగాలు అంటే హార్ట్ అటాక్స్, అలాగే యాక్సిడెంట్స్, అది విమాన ప్రమాదాలు అవ్వచ్చు, రైలు ప్రమాదాలు అవ్వచ్చు, జల మార్గాల ద్వారా వెళ్ళే మార్గాలలో ప్రమాదాలు ఉండొచ్చు, అలాగే రోడ్డు ప్రమాదాలు ఉండొచ్చు, కాలి నడకన వెళ్తున్నా కూడా ప్రమాదం ఉండొచ్చు. ఏ రూపకంగా అయినా కూడా ప్రమాదం అనేది సూచిస్తూ ఉంటుంది, అనారోగ్యాన్ని సూచిస్తూ ఉంటుంది, కోర్టు కలహాలను ఇస్తూ ఉంటుంది, అలాగే దుఃఖాన్ని ఇస్తూ ఉంటుంది. అంత శుభకరమైనటువంటి దృష్టులు కాదు ఇవి. ఇది చెప్పదగినటువంటి సూచనగా తెలియజేస్తున్నాను. పుట్టలో పాలు పొయ్యడం అనేది కూడా చాలా మంచి పద్ధతి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. ఇక వారాంతంలోకి వెళ్ళేటప్పటికీ శని కుజుల పరస్పర దృష్టి మాత్రమే ఉన్నది. ఇది కూడా ఇబ్బందికరమైనదే. అంటే శనిగారి దృష్టి కుజుడి మీద పడుతోంది, కుజుని దృష్టి శనిగారి మీద పడుతోంది. ఇక్కడ వార ప్రారంభంలో మనము ప్రతి వారము చెప్పుకుంటున్నాము, గమనించండి ప్రేక్షకులు. కుజుని దృష్టి రాహు మీద పడుతూ, రాహు దృష్టి కుజ కేతువుల మీద కూడా పడుతోంది. అయితే ఇక్కడ కుజుని దృష్టి 8వ దృష్టి మాత్రమే శనిగారి మీద పడుతోంది, శనిగారి దృష్టి కుజుని మీద లేదు. ఇక్కడ శని కుజుల యొక్క పరస్పర దృష్టిలు ఉన్నాయి. ఇది గమనించదగ్గ సూచన. అంటే ఆ దోష తీవ్రత కొంచెం పెరుగుతోంది, పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి సూచన చేస్తూ ఉన్నాను. కుజ శని పరిహారాలు ఎక్కువగా చేసుకోవాలి. ఏ రాసులకి చేసుకోవాలనేది ఆ రాసుల్లో తెలియచెప్తాను. అయితే గురువు గారి దృష్టి 9వ దృష్టి రాహు గారి మీద పడుతూ ఉంది. ఇది నాస్తిక భావాలని పెంపొందింపజేస్తూ ఉంటుంది. ప్రయత్నపూర్వకంగా దైవ ప్రార్థనలు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక రాశి వివరాల్లోకి వెళ్దాము. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అనుకోని విధంగా 2 గ్రహాల యొక్క అదృష్టం కనిపిస్తోంది. ఇప్పటి వరకు వీరికి సరిగా గ్రహాల యొక్క అనుకూలత లేదు. మరి ఇప్పుడు 2 గ్రహాల యొక్క అనుకూలత వచ్చింది అంటే అది ఒక విధంగా సంతోషం కిందనే లెక్క. అయితే స్తోత్ర పారాయణాలు చేసుకోవాలి, వీలైతే హోమం, నవగ్రహ హోమం చేసుకోవాలి, నవధాన్యాలు దానం ఇవ్వాలి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు విడవకుండా చెయ్యండి, ఇష్టదేవతారాధన చెయ్యండి. ఇవన్నీ చేయడం వల్ల చాలా వరకు మీకు ప్రశాంత జీవితం వస్తుంది. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, సంతాన రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, స్థిరచరాస్తుల వృద్ధి రీత్యా ఇంకా కొద్ది కాలం సమయం తీసుకుని వాటి వృద్ధికి ప్రయత్నం చేయాలి. ఇప్పుడే ప్రయత్నాలు చేసినా ఏమీ అయ్యేటటువంటి పరిస్థితి కనిపించట్లేదు, వృధా ప్రయాసే కనిపిస్తోంది. కోర్టుకి సంబంధించినటువంటి విషయాలలో కొంచెం వాయిదాలు తీసుకోవడం చాలా చాలా మంచిది అని చెప్పి తెలియజేస్తున్నాను.
ఇక ఉద్యోగరీత్యా కొంచెం ఆటవిడుపుగా ఉంటుంది. పర్వాలేదురా బతుకు జీవుడా అన్నట్టుగా ఉంటుంది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. విలువైన ఆభరణాలు కొనుగోలు చేసే విషయంలో కూడా ఆచితూచి వ్యవహరించుకోండి. ఎక్కువగా ధనాన్ని ఖర్చు పెట్టినట్టయితే రేపన్నది ఇబ్బంది పడతారు. కాబట్టి అంతంత విలువైన ఆభరణాలు ఇప్పుడు కొనాలా అనేటటువంటి ఒక క్వశ్చన్ వేసుకోండి. వీలైతే వాటిని కూడా వాయిదా వేయండి. లేదు తప్పనిసరిగా కొనాలి అనుకుంటే ధనాన్ని ఆభరణాల మీద లేదా నూతన వస్తువుల మీద ఖర్చు పెట్టండి అని చెప్పి తెలియజేస్తున్నాను. అన్ని గ్రహాలకి శాంతిలు చేసుకోవడం ద్వారా మీకు కూడా మనశ్శాంతి పెరుగుతుంది. ఇక వారాంతానికి వెళ్ళేటప్పటికి చంద్రుని స్థితి బాగుంది, కుజుని స్థితి బాగుంది. ఇవి రెండూ కూడా చాలా మనశ్శాంతిని పెంచేటటువంటి అంశాలు కాబట్టి కొంచెం మీకు ఊపిరాడినట్టుగా ఉంటుంది. వారాంతం నుంచి కొంచెం బాగుండడం ప్రారంభిస్తుంది. అయితే కోర్టు విషయాలు ఏమన్నా ఉన్నట్టయితే మటుకు అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే, అందులో మార్పు లేదు. ప్రయాణాల విషయంలో అది ఏ మార్గమం అయినా కానీ అధిక జాగ్రత్తలతో కూడి వెళ్ళాలి మీరు అని చెప్పి మరొక్కసారి తెలియజేస్తూ ఉన్నాను. పరిహారాలు తప్పనిసరిగా చేసుకోండి, దైవారాధన తప్పనిసరిగా చేసుకోండి, మానసిక ప్రశాంతతతో ఉండండి. అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. ఇది చాలా చెప్పదగినటువంటి సూచన. అయితే ఇక్కడ గురువుగారు అష్టమ స్థానంలో ఉన్నారు. ఇది కొంచెం చెప్పదగ్గ సూచన. ఇన్ని గ్రహాల వ్యతిరేకత ఉన్నప్పుడు మనము గురువుగారి గురించి, శనిగారి గురించి ప్రత్యేకంగా తెలియజెప్పుకోవాలి. శనిగారి యొక్క స్థితి పంచమ స్థానంలో వక్రించి ఉన్నారు. సంతానం విషయంలో కొంచెం జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. వారాంతంలోకి వచ్చేటప్పటికి కుజుని దృష్టి కూడా ఉంది కాబట్టి సంతానం పట్ల పూర్తిగా ఓర్పు కలిగి ఉండండి. వాళ్ళు కాస్త మొండితనంగా ప్రవర్తించినా, అజ్ఞానంగా ప్రవర్తించినా వాళ్ళే తెలుసుకుంటారు అనేటటువంటి ఒక పెద్ద మనసుతో ఆలోచించుకొని ఓర్పు కలిగి ఉండండి. ఎప్పుడు గ్రహస్థితులు ఇలాగే ఉండవు, ఎప్పుడూ సంతానం అలాగే ఉండరు. ఖచ్చితంగా మార్పు వస్తుంది. ఆ మార్పు వచ్చే వరకు కొంచెం వేచి ఉండాలి అని చెప్పి తెలియచేస్తూ ఉన్నాను. అలాగే ఇక్కడ గురువుగారి గురించి చెప్పాలంటే అష్టమ స్థానంలో గురువుగారు ఉద్దాన పతనాలను ఇస్తారు. ఉన్నట్టుగా ఉండి బాగా 100 రూపాయలు లాభం వచ్చిందిరా మనకి అనుకుంటారు. కానీ అదే ఉన్నట్టుగా ఉండి 200 రూపాయల నష్టాన్ని ఇస్తారు. కాబట్టి ఇక్కడ ధనాన్ని వెచ్చించేటప్పుడు బెట్టింగ్స్ మీద కానీ, టెండర్స్ మీద కానీ, ఇంకా వేరే ఏదన్నా వ్యాపార మార్గాల ద్వారా కానీ ధనాన్ని పెట్టుబడిగా పెట్టవద్దు అని చెప్పి సూచన చేస్తున్నాను. లాటరీలు కూడా తీసుకోవద్దు. ఇక్కడ గ్రహస్థితులు ఇన్ని రకాల అననుకూలతలు ఉన్నప్పుడు మీరు లాటరీలో కూడా 10 రూపాయలు సంపాదించుకుంటారు అని చెప్పడానికి రాదు. ఇంకా పైగా పోతుంది డబ్బు. ఒకవేళ ఏదైనా ఒకసారి లాటరీ మంచిగా తగిలినా మళ్ళీ మీరు ఆశ కొద్దీ మళ్ళీ కడతారు. రెండోసారి ఖచ్చితంగా అంతకంతా పోతుంది. ఇది గమనించదగ్గ విషయం. గురువుగారు అష్టమ స్థానంలో ఉన్నప్పుడు పూర్తిగా నమ్మడానికి లేని విధంగా ఉద్దాన పతనాలు ఉంటాయి. కాబట్టి అధిక జాగ్రత్తలతో కూడి ఉండండి అని చెప్పి మరొకసారి తెలియజేస్తున్నాను. శుభం.